మరి యొక్క వాక్యోపదేశం విందాము. రెవరెండ్ జె వినోద్ కుమార్ గారు, ముమ్మిడి వరప్పాడు. దేవుని వాక్యము చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు. దేవా, 87వ బైబిల్ మహోత్సవాల్లో దేవా ఈ సమయంలో ఇలాగూ దేవా మీ సన్నిధిలో వాక్యం చెప్పడానికి దయ చూపించిన వారిని బట్టి మీకు స్తుతులు, మీకు వందనాలు. దేవా, ఇదిగో ప్రభా, చక్కని మహోత్సవాలు ఎంతో ఘనముగా జరిపిస్తున్నారు. మీకు స్తుతులు స్తోత్రములు ప్రభా. మరి మా ప్రెసిడెంట్ అయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మా అధికారులైన వారిని దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఏకీభించిన ప్రతి ఒక్కరిని దీవించి, యాజక సమూహం దీవించి, సమయంలో వాక్యము చెప్పడానికి మీ సహాయము నాకు సంపూర్ణంగా అనుగ్రహించమని దేవా, ఒక్కొక్కరితో మీరు మాట్లాడి దేవా కావలసిన వర్తమానం అందించి దేవా మీరే అందరినీ బలపరిచి నాకు మీ సహాయము సంపూర్ణంగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినముతో బ్రతిమాలు వేడుకొనుచు వందించున్నాను పరమ తండ్రి. ఆమేన్. సమయంలో మరి దేవుని ప్రియులారా, మరి దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మేసిన మహోత్సవములు, ఈ 87వ మహోత్సవములకి విచ్చేసిన మీ అందరికీ వందనమన్నాతులు. అలాగే నాకు అల్పుడును అయోగ్యుడనే నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి త్రియేక దేవునికి ఆ వందనాలు. అలాగే మన దైవ మరి మన జనకులు, మన ఆత్మీయ తండ్రి గారైన ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి నా వందన మరణాతులు. అలాగే ఈ మహోత్సవాలు ఎంతో గొప్పగా జరిపిస్తూ ఎంతో అందరినీ ప్రోత్సహిస్తూ మరి విసుగుదల లేకుండా, విరామం లేకుండా ఎంతో గొప్పగా ఘనంగా జరిపిస్తున్న మరి మన ప్రెసిడెంట్ అయ్య గారికి, రెవరెండ్ జె స్వామిల అయ్య గారికి, కిరణ్ బాబాయ్ గారికి నా ప్రత్యేక వందనమన్నాతులు. అలాగే మన మధ్యన వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి నా వందనమన్నాతులు. అలాగే సెక్రటరీ గారికి నా వందనమన్నాతులు. అలాగే జాయింట్ సెక్రటరీ గారికి కూడా నా వందనమన్నాతులు చెల్లించుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మరణాత. సమయంలో దేవుని ప్రియులారా, నా అంశము ఆరాధన. నా అంశం ఏంటంటే ఆరాధన. మరి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలనే విషయము, ఆరాధన యొక్క మరి ప్రాముఖ్యత మనం మరి చెప్పుకుందాం. అనాది పురుషుడైనా దేవుని ఆరాధించండి. అనాది దేవుడు ఆత్మ గనుక ఆరాధన కూడా ఆత్మీయంగా ఉండాలి, ఆత్మ సంబంధమైనదిగా ఉండాలి. మనం ఆరాధిస్తుంటాం దేవుడిని, కానీ శారీరకంగా ఆరాధిస్తాం, కానీ ఆత్మీయసారముగా ఆత్మానుసారముగా ఆరాధించలేని వారు అనేక మంది ఉంటారు. ఆరాధన అంటే దేవుని పట్ల మనకున్న గౌరవము మరియు భక్తిని వ్యక్తపరిచే చర్య. ఆరాధన అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని, సార్వభౌమత్వాన్ని,
ఆయన యోగ్యతను మరియు ఆయన శాశ్వతమైన మంచితనాన్ని మనం గుర్తించగలగాలి. ఆయన యొక్క గొప్ప యోగ్యత, ఆయన గొప్ప శక్తిని, ఆయన కొన్న అధికారాన్ని, ఆయన కొన్న మహిమను మనం బాగా గుర్తించినప్పుడు దేవుని బాగా ఆరాధించగలము, ఎంతో గౌరవముతో ఆరాధించగలము. ఈ గుర్తింపు లేకుండా దేవుని ఆరాధిస్తే అది సరైన ఆరాధన కాదు. అందుకే యోహాను 4:24 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుని పిల్లరా, యోహాను సువార్త 4:23 కూడా తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుని పిల్లరా, ఈ రోజుల్లో చాలామంది అలాంటి వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుడు, యథార్థముగా ఆరాధించుడు అంటున్నారు యేసుప్రభు గారు. కాబట్టి ఈరోజు చాలామంది అలాగ ఆరాధించట్లేదు, నామకార్థంగా ఆరాధిస్తూ ఉంటారు. మరి ఆత్మతో మనం ఆరాధించాలి. ముందు పెదవులతో మనం స్తుతి చేస్తాము, తర్వాత కాసేపటికి ఆత్మ అందుకుంటుంది. అటువంటి ఆరాధన దేవుని వద్దకు వెళ్తుంది, లేకపోతే అది మరి ఇక్కడే ఉండిపోతుంది. అలాగే ప్రజలకు దేవుడు బయలుపరిచిన క్రొత్త పరిధులు ఆరాధించడం అని ఒక భక్తుడు అన్నారు. మరి ప్రజలకు దేవుడు బయలుపరిచిన క్రొత్త పరిధి ఈరోజు దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ క్రొత్త పరిధి. ఈ క్రొత్త బోధలు, క్రొత్త ఆరాధనలు కూడా ఎన్నో క్రొత్తవి ఈ మిషన్లో ఉన్నవి. దైవజనులు దేవుని యొద్ద అందుకొని మనకు అందించిన వారు ఉన్నారు. క్రొత్త విషయం లేనిది క్రొత్త మిషన్ ఎందుకు రావాలను? క్రొత్తవి రాగా అన్ని మిషన్లు గొప్పగా పెరిగి మేఘం బెక్కుని అన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ హస్తమే గాలిలో రాసిన ఈ బైబిల్ మిషను క్రొత్త బోధ, క్రొత్త పరిధి. ఈ ప్రకారం ఈ ప్రకారం ఆరాధిస్తే మనము దేవుణ్ణి యథార్థంగా ఆరాధించిన వారం అవుతాం. బైబిల్ విషయంలో దైవజనులు ఎన్నో ఆరాధనలు మనకిచ్చారు. ఆ ప్రకారం చేస్తే నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన. అలాగే సత్యముతో ఆరాధించుట. మరి సత్యముతో ఆరాధించుట అనగా యేసు ద్వారా దేవుణ్ణి ఆరాధించుట. ఎందుకంటే చాలామంది దేవుని ఆరాధిస్తారు కానీ యేసు లేకుండా ఆరాధిస్తారు. అది మరి యథార్థమైన ఆరాధన కాదు. యేసు మాత్రమే దేవుని సత్యము, ఆయన ఒక్కడే తండ్రి దగ్గరకు మార్గమని గ్రహించి ఆరాధించేవారే యథార్థమైనగా ఆరాధించిన వారు అవుతారు. ఎందుకంటే ప్రభు చెప్పి నేనే మార్గము, నేనే సత్యం అన్నారు యేసుక్రీస్తు వారు. అలాగే మనము సత్యముతోనూ మరి ఆత్మతో మనం ఆరాధించాలి. ఇంకా ఆరాధన విధానము అని చూసుకుంటే మత్తయి సువార్త 2:16 తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి మరి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లను అందరూ వధించెను. దేవుని పిల్లారు, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులు ఈ వాక్యాన్ని బట్టి చూసుకోండి. ఏ రోజుకి ఏమర్థమైందంటే ఆ యేసుప్రభు గారు పుట్టి 2 సంవత్సరాలు అయి ఉంటుందని ఆ 2 సంవత్సరాల పిల్లల్లో లోపు వారిని వధించేశాడు. అనగా తూర్పు దేశపు జ్ఞానులు ఇంచుమించు 2 సంవత్సరాల ప్రయాణం చేశారండి. సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చి దేవుని ఆరాధించారు. అందుకే మత్తయి సువార్త 2:11 ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించారు. కాబట్టి అందుకే దైవజనులు అన్నారు, ఆరాధించిన తూర్పు జ్ఞానులు అన్నారు దేవదాసయ్య గారు. ఆరాధన అనగా దగ్గరకు వచ్చి పూజించుట. అలాగే మనం ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటే దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాం బాగలేనప్పుడు, లేకపోతే పోల్లోనే పరామర్శిస్తుంటాం. వారికి ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ప్రేమతో వచ్చి అంత ప్రయాణం చేసి వచ్చి ఆరాధించారు. కాబట్టి ఆరాధించినప్పుడు దగ్గరికి రావాలి, ప్రేమ కలిగి ఆరాధించాలి. ఈ 2 మనకు చాలా ముఖ్యం. అపొస్తలుల కార్యములు 8:27 అప్పుడు ఐతియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. దేవుని పిల్లల మంత్రి అయ్యుండు కూడా యెరూషలేముకు వెళ్ళి ఆరాధించారు.
అలాగే ఈరోజు అందరూ కూడా గుంటూరు వచ్చి ఈ బైబిల్ మసీదు మహోత్సవంలో దేవుని ఆరాధించిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గుంటూరు రావాలి, ఇక్కడ ఈ మహోత్సవాల్లో పాలు పొందాలి. ఇది దేవుని చిత్తం ఇది. కాబట్టి చాలామంది అంటూ ఉంటారు, గుంటూరే రావాలా, మా పక్కన సభలు జరుగుతున్నాయి కదా, అవి బైబిల్ మిషన్ సభలే కదా, అక్కడ పాలు పొందితే సరిపోదా, ఎక్కడ దేవుడు లేడు అనేవారు అంటారు. అది సాతాను తలంపు. అందుకే దైవజనులు అన్నారు, ఇంటిలో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా, గుడికి ఎందుకు వెళ్ళవలను అన్న తలంపు కొందరికి కలుగును. ఇది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినది అన్నారు. కాబట్టి చాలామంది ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదా, మనసులో ఉంటే సరిపోదా, ఇంట్లో దేవుడు లేడా, గుడికి వెళ్ళాలా అనుకునే వారు కూడా ఉంటారు. అలాగే మా ప్రక్కనే సభలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ దాకా వెళ్ళాలా, గుంటూరు రావాలా అనేవారు ఉంటారు. అది సాతానిక తలంపు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆరాధన అంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనములో ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడు ఇండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములో జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభా మా దేవా, నీవు సమస్తమును సృష్టించేదివి, నీ చిత్తమును బట్టి అవి ఇండును, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పేసు తమ కిరీటములు నా సింహాసనం ఎదుట వేసిరి. దేవుని పిల్లరా, మరి ఈ ఆరాధన దైవజనులు పరలోకపు ఆరాధన అన్నారు. ఈ పెద్దలు 24 పెద్దలు పెండ్లి కుమార్తెకి సాదృశ్యంగా ఉన్నారు. అయితే ఇలా మన ఆరాధన కూడా ఎలా ఉండవలను అని దైవజనులు అన్నారు. కాబట్టి దీంట్లో మనకు ఆరాధన అనగా సాష్టాంగ పడుట, నమస్కరించుట, స్తుతించుట మనకు కనబడతాయి. కాబట్టి ఆదికాండం 18:2 అబ్రహ్మ గారు మరి త్రియేక దేవుడు రాగానే వారిని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళి నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. అంతగా తగ్గించుకున్నాడు, నేను దుమ్ము ధూళి అంటూ ఉన్నాడు. అలాగే 24 పెద్దలు కూడా సాగిలపడి తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేశారు. అలాగే మనం దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు మనకున్న కిరీటాలు, జ్ఞానం అనే కిరీటము, తెలివి అనే కిరీటము, శక్తి అనే కిరీటము, విశ్వాసం అనే కిరీటాలు, బైబిల్ విద్య, నాకు బైబిల్ బాగా తెలుసు అనే కిరీటము, ఎందుకు తెలుసు కాబట్టి. అలాగే ధనం అనే కిరీటము, గౌరవము కలిగిన వారు ఉంటారు. ఈ గౌరవం అనే కిరీటము, వరాలు కలిగిన వారు ఉంటారు. ఈ వరాలన్నీ, ఈ కిరీటాలన్నీ కూడా కింద పడివేసి మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆత్మీయ గౌరవం వచ్చే అవకాశం ఉంటుంది అన్నారు దైవజనులు. కాబట్టి గర్వంతో రాకూడదు, నాకు అన్నీ తెలుసు అన్నట్టు రాకూడదు, నాకు ఏమీ తెలియదు, నేను ఏ పాటు వాడిని, నా స్థితి ఏ పాటిది అనుకుంటూ దేవుడు మహా గొప్పవాడు, ఆయన స్థితి గొప్పదని అనుకుంటూ మనం వచ్చి దేవుడిని ఆరాధించాలి. అంటే మనకు మన స్థితి యావత్ క్రిందకి దించి ప్రభువుని సమీపించాలన్నారు. ఇలా క్రింద పడవేసి ప్రభు మీద గాఢమైన గౌరవము, గాఢమైన ప్రేమ కలిగి మనము దేవుని సన్నిధిలో అవి చూపించుకుంటూ దేవుని స్తుతించుట గొప్ప స్థితి, గొప్ప ఆరాధన. ఇంకా నమస్కారం చేయుట, మరి మనిషికి నమస్కారం చేస్తాం, కానీ మనిషికి నమస్కారం చేసినట్లు కాదు, కానీ మన ఎదురు దేవుడు ఉన్నారు, దేవుడు గొప్పవాడని ఆయన దృష్టిలో పెట్టుకు నమస్కారం చేయాలి, మనిషికి చేసినట్టు కాదు. కానీ గాఢమైన ప్రేమతో, గౌరవంతో మనం నమస్కారం చేయాలి, ఇంకా స్తుతించాలి. ప్రభువా, నేను దేనికి తగను, నీవన్నిటికీ తగుదువు, అన్నిటికీ నువ్వు సమర్థుడువు, నువ్వు సర్వశక్తిమంతుడువు అని గ్రహించాలి. అది గ్రహించి స్తుతిస్తే అది గొప్పది. కాబట్టి మన స్థితి మనం గ్రహించాలి, మనం ఏ పాటి వారమని దేవుని స్థితి మనం గ్రహించాలి. అప్పుడు మనం సరిగ్గా ఆరాధన చేయగలము. ఏమీ లేనట్టు ఒట్టివారుగా మనం దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. ఈరోజు చాలామంది తగ్గించుకోలేకపోతూ ఉంటారు. ఈరోజు మన ప్రెసిడెంట్ అయ్య గారు కూడా ఎంతో తగ్గింపు కలిగిన వారు, ఎంతో గౌరవము, గౌరవనీయులు, ధనవంతులు, గనులు, అన్ని విద్యలు ఉన్నవారు, బైబిల్ విద్య బాగా ఉన్నవారు, ఎన్నో వరాలు కలిగిన వారు, అయినా కానీ ఏమీ లేనట్టే తగ్గించుకొని దేవుడి పని చేస్తున్నారు. ఇదే గొప్ప ఆరాధన, యథార్థమైన ఆరాధన. ఈరోజు మహోత్సవాల్లో అనేక మంది ఎంతో గనులయ్యుండి కూడా గొప్పగా తగ్గించుకుని ఎన్నో పనులు, ఎంతో పరిచర్య గొప్పగా చేస్తున్నారు. దేవుని పిల్లరా, ఇంకా మనము చూసుకుంటే యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనంలో పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునే విధులు బట్టి
వారు భక్తి చేస్తున్నారా? విధులు బట్టి ఏదో చెయ్యాలి కాబట్టి విధిని బట్టి ఏదో అయ్యే పాస్టర్ గారు చెప్పారని లేకపోతే అని వచ్చి ఏదో నామకార్థంగా చేస్తున్నారా? కాబట్టి అధికారులు చెప్పారు కదని చేస్తున్నారా? కాదు. కానీ ఆచార భక్తి చేస్తున్నారు, కానీ మనసులో వారికి ప్రేమ గౌరవము లేదు. ఇది నిజమైన ఆరాధన కాదు. దేవుని ప్రియులారా, 2 సమూయేలు గ్రంథము 6:16లో యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తె యొక్క మేకాలు కిటికీలో నుండి చూసి యెహోవా సన్నిధిని గంతులు వేసు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచెను. దావీదు గారు ఎంతో గౌరవనీయమైన వ్యక్తి, మహారాజు, ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఎన్నో వరాలు కలిగిన వారు, దేవుడితో మాట్లాడే గొప్ప భక్తుడు. కానీ అవన్నీ కింద పడివేసి ఏమీ లేనట్టు ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. చూసిన వారికి ఎలా ఉందంటే ఏమీ లేనట్టుగా కనబడుతున్నాడు. అందుకే మేకాలు అసహించుకుంది. అందుకే రాజు స్థితికి తగినట్టుగా నువ్వు ఎందుకు చూపించట్లేదు, ఎందుకని తగ్గించుకుంటావు, నీ పరువు ఏమైపోతుందో అని ఆమె అంటూ ఉన్నదండి. మరి దేవుని పిల్లారు, నిజమే, మనము దేవుని ఎదుట ఎంత తగ్గించుకుంటే అంత గొప్పది. ఎందుకంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అందుకే దావీదు అట్టి మనస్సు కలిగిన వాడు. నాకు మరి వాక్యం చెప్పినప్పుడు మన దైవజనులు అనగా మన ప్రెసిడెంట్ గారు కూడా గుర్తుకు వస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడిని గొప్పగా ఆరాధించాలి. కీర్తన 113:5లో ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడిని యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఇలాంటి గొప్పవాడు ఎవరు లేరు. ఎవరు కూడా ఇంత సమానం కాదు. కాబట్టి నేనే నన్ను ఎవరితో మీరు సాటి చేయగలరు అంటారు. కాబట్టి ఇలాంటి దేవుడిని ఎలాగ ఆరాధించాలి? అందుకే దైవజనులు అన్నారు, మరి ఆదివారపు ఆరాధన క్రమంలో ఒక ప్రార్థన చేశారు అయ్యగారు. ఆరాధించడం ఒక భాగ్యం అన్నారు. నిజంగా దేవుణ్ణి ఆరాధించడం అన్ని భాగ్యాల కన్నా గొప్ప భాగ్యము. అందుకే ఆయన ఆరాధించే సమయంలో ప్రతి తలంపు కూడా, ప్రతి గడియందు కూడా మన మనసంతా కూడా ఆయన వైపే నిలపాలండి. ఆరాధించి పని మీదే మనం ఉండాలి. ఆదివారం నాడు చర్చికి వస్తారు, అలాగే అనేక ఆరాధన జరిగినప్పుడు అదే పని మీద ఉండాలి, మనోనిదానం కలిగి ఉండాలి. ఈరోజు 4 దినాలు ఇక్కడ జరుగుతున్న మహోత్సవాలు, ఆ పని మీద ఉన్నారా? దేవుని ఆరాధించే పని మీద ఉన్నారా? లేకపోతే ఇంకో పని మీద ఉన్నారా? మనం పరిశీలించుకోవాలండి. కృతజ్ఞతతో మన హృదయాన్ని నింపుకొనగలగాలి. ఆరాధన జరిపించే వారికి కూడా దేవుని యందు చాలా గౌరవం కలిగి ఉండాలి, జాగరూకత, మెలకు కలిగి ఉండాలి, దేవుని దగ్గర వార్తను అందుకుని అందించేవారు ఉండాలన్నారు దైవజనులు. ఈరోజు మరి గొప్ప మహోత్సవాల్లో ఎంతో గౌరవం కలిగి, దేవుని ఎంతో గౌరవం కలిగి మన ప్రెసిడెంట్ గారు చక్కని వేదిక, చక్కని స్టేజు, చక్కని ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే దేవుడు అంటే ఎంత గౌరవం ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మరి యాజకులు కూడా మందిరంలో కూడా ఆరాధించినప్పుడు ఎంతో గౌరవం కలిగి ఆ మందిరాన్ని శుభ్రం చేసి చాలా గొప్పగా దేవుని ఆరాధించే వారికి ఉండాలి. అలాగే ఆరాధనలో క్రమం తప్పకూడదు అన్నారు. ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఆటంకాలు రాకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. అలాగే నామకార్థమైన ఆరాధన ఇప్పుడు జరగకూడదు. చాలామంది పాలు పొందమని పేరు తప్ప అక్కడ ఏమాత్రం వారు ఆ కార్యక్రమాన్ని గుర్తించరు. అందుకే దైవజనులు అన్నారు, గుడిలో కూర్చుని కార్యక్రమమును గుర్తింపుకుంటే అశ్రద్ధ అన్నారు. కాబట్టి మరి నా 3 దినాలు బట్టి ఇక్కడ ఉన్నారండి మీరందరూ. మరి ఏం ప్రసంగాలు చెప్పారో, ఏ వాక్యాలు విన్నారో అవన్నీ గుర్తించారా? ఏం చెప్పారో గుర్తించారా? గుర్తించలేదా? అలా గుర్తించకపోతే అశ్రద్ధ కలిగిన వారు ఉంటారు. కాబట్టి మనం ఇంకా గుర్తించవలసినవి కొన్ని విషయాలు ఉన్నాయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని కలిపితేనే త్రిత్వం అంటారు. వీరిలో ఎవరు లేకపోయినా కానీ ఇద్దరు ఉండరు. అలాగే దేవుడు, ఫాదర్ దేవదాసయ్య గారు, బేతుల గృహవాసులు, ఈ ముగ్గురు ఉంటేనే బైబిల్ మిషన్ అవుతుంది. వీళ్ళు బేతుల గృహవాసులు లేకపోతే అది బైబిల్ మిషన్ కాదు. దేవుడు, దేవదాసయ్య గారు అక్కడ ఉండరు. కాబట్టి బేతుల గృహం లేకుండా చాలామంది ఈ సభలో జరిపిస్తూ ఉంటారు ఈ టైంలో, కానీ అది బైబిల్ మిషన్ కాదు. అలాంటి చోట్లకి మనం వెళ్ళకూడదు, అది మనకు మంచిది కాదు. అంతేకాదు ఇలాంటివన్నీ మనం గుర్తించాలి.
ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించకపోతే మనం చాలా చిక్కుల్లో పడిపోతాం. ఇది గుర్తించవలసిన వారే ఉండాలి మనం. అలాగే ఆరాధన పొడుగున ప్రభు ఉంటారండి ఎప్పుడు కూడా. అలాగే దేవుని ఎదుట మనం ఎంతో మర్యాదగా వినయముతో కూర్చుండే కుదురుపాటుతో మనము మరి ఆరాధన చేయాలన్నారు దైవజనులు. మనం ప్రార్థన చేసినా స్తుతించినా చాలా కుదురుపాటు కలిగి మర్యాదగా వినయముతో చేయాలి. దేవదాసయ్య గారు మన దైవజనులు మెట్ల ప్రార్థనలో మొట్టమొదటి మెట్టు మరి మనోనిదాన మెట్టులో నమస్కారం చేస్తారు. ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత గొప్ప గౌరవిస్తారో ప్రభుకి. నిజంగా ఆయన మరి మాటలో ఆయన పుస్తకాలు చదివినప్పుడు దేవుని యందు ఎంత గౌరవం కలిగిన గొప్ప దైవజనులు అయ్యగారు మాత్రమే మనకు కనబడుతుంటారు. అనేక మంది ఉండవచ్చు కానీ గుర్తించిన వారు బాగానే. కాబట్టి మనోనిదానముతో దేవుని మనం గౌరవంతో మనం ఇక్కడ ఆరాధన చేయాలి. అందుకే దైవజనులు అన్నారు, మనోనిదానం లేని వారు బుద్ధి లేని కన్యకులు, మనోనిదానము కలిగిన వారు బుద్ధి గల కన్యకులు. కాబట్టి చాలామందికి వస్తారు కానీ మనోనిదానం ఉండదండి. మనసు ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. కాబట్టి ఆరాధన వల్ల ఆయన కీర్తి ఘనత రావాలి. నామకార్థంగా మనం చేస్తే ఆయన కీర్తి రాదు. సాతాను దగ్గర ప్రభుకి అవమానం. సాతాను అంటే నీ బిడ్డలు చూసావా, నీవంటే లెక్క లేదు, గౌరవం లేదు అంటాడు. అలాగే పరలోక పరిశుద్ధులు అంటారు, చూసా ప్రభు అంటే అసలు ఎంత మాత్రం కూడా సంఘానికి గౌరవం లేదే అనుకుంటారు. అక్కడ అవమానమే. భూలోక సంఘం దగ్గర కూడా ప్రభుకి అవమానమే కదా. మనం చేసే ప్రతి ఆరాధనలో కూడా దేవునికి ఎంతో గౌరవము కీర్తి రావాలండి. అలాగే చాలామంది ఆరాధనకి ఆలస్యంగా వస్తారు. అందుకే దైవజనులు అనేది మంచి వాడిక కాదన్నారు. అలాగే చాలామంది మరి ఆరాధన జరుపుతున్నప్పుడు పిల్లలతో ఆడుకుంటుంటారు. పిల్లలు అలాగా అందరు మనోనిదని చెదరగొడుతుంటారు. పిల్లల్ని బయటకు తీసుకెళ్ళరు. అందుకే పిల్లలు ఏడిసినప్పుడు బయటకు తీసుకెళ్ళమన్నారు కూడా అయ్యగారు. పిల్లల్ని తీసుకురావాలి, తీసుకొచ్చి అక్కడ వారు బయట ఉండి వాక్యం వినవచ్చండి. కాబట్టి కొంతమంది ఉంటారు కానీ వారి దృష్టి అంతా పిల్లల మీద ఉంటుంది. వారు బయట ఎక్కడ ఆడుకుంటున్నారో, ఏ పక్క వెళ్ళిపోయారని దేవుడి మీద ఉండదండి. చర్చికి వస్తారు కానీ ఇప్పుడు కూడా సంఘస్థులు చాలామంది ఎలాగ ఉంటూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదం. కొంతమంది దీవెని పొందుకోకుండా ఇంటికి వెళ్ళిపోతారు మధ్యన. ఇది మంచి వాడుక కాదు. ప్రతి ఆరాధనకు దేవుడు, పరిశుద్ధులు, దేవదూతలు వస్తారు. కాబట్టి ఇది మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎదుట దేవుడు, పరిశుద్ధులు, దూతలు ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం భయంతో ఆరాధన చేయగలము. అలాగే గుడిలోకి వచ్చిన తర్వాత ఇతర సంగతులు ఏమి మాట్లాడకూడదు. చాలామంది లోకవార్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. యెషయా 58:13 లోకవార్తలు చెప్పుకోకూడదని ఉంది వాక్యంలో. అలాగే బడికి వెళ్ళుట పిల్లలకి ఎంతో సంతోషము. ఆటలు పాటలు పెట్టుకున్నప్పుడు ఇంకా సంతోషంగా ఒకసారికి వెళ్తారండి, నీరసంగా వెళ్ళరు, ఒకసారికి వెళ్తారు. అలాగే మనం ఆరాధనకు వచ్చినప్పుడు ఎంతో మహా ఆనందంతో రావాలి, ఒకసారిగా రావాలి, సంతోషంతో రావాలి, నీరసంగా రాకూడదు. అందుకే దైవజనులు అన్నారు, ప్రభు సంస్కార బిందు, ప్రభు సంస్కారం పరిగెత్తుకుని రండి, ప్రభువే మన విందు, ప్రభు జతకితే సందు అన్నారు. కాబట్టి ప్రభు సంస్కార విందులో కూడా ప్రభుతో మరి జత. కాబట్టి ఆరాధన వల్ల ప్రభుతో మనకి స్నేహం కలుగుతుంది, కాబట్టి సహవాసం కలుగుతుంది. కాబట్టి మనం అంత త్వరగా రావాలి. అలాగే పెండ్లి కుమార్తె చేసే ఆరాధన చాలా విలువైనది, ప్రశస్తమైనది. దేవుడు ఎంతో విలువైన వాడు కాబట్టి ఆయన విలువగా ఆరాధించాలి, చాలా గౌరవంతో ఆరాధించాలి. మరి మన బైబిల్ మిషన్ ఆరాధన చాలా విలువైనది, వజ్రం వంటిది. ఎందుకంటే విశ్వాస ప్రమాణంలో బైబిల్ అంతా ఉందండి. మన బైబిల్ మిషన్ ఆరాధనలో దైవజనులు మనకు అలాంటి ఆరాధన మనకి ఇచ్చారు. అలాగే మనం పాడే కీర్తనలు, అలాగే ప్రార్థనలు, స్తుతులు, కానుకలన్నీ కూడా ప్రభువు అంగీకరించినట్లు మన మనసునకు తట్టాలి. ఎప్పుడు తడతాదంటే మరి సాధారణంగా పరీక్ష రాసినప్పుడు ఒక అంచనాకు వచ్చేస్తాడు విద్యార్థి, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, ఎన్ని మార్కులు వస్తాయో. అలాగే మనకు కూడా ఆరాధన అయినప్పటికీ మరి మనకు మనసుకు తడతదు, నేను ఈరోజు గొప్ప దీవెన పొందుకున్నాను అని తృప్తి కలగాలి. ఈ 4 రోజులు అయినప్పటికీ మీకు అలాంటి తృప్తి వస్తుందా? రావాలంటే మీరు కునిపాట్లు పడటం కాదు కానీ, మాట్లాడుకోవడం కాదు కానీ, మరి పూర్తిగా మనోనిదానముతో గౌరవంతో ఏకీభవిస్తే మీరు తృప్తిగా సంతోషంగా మీకు గొప్ప మనసు కలుగుతుంది. దేవుని ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 14:33 పరిశుద్ధుల సంఘములన్నింటిలో దేవుడు సమాధానమునికే కర్త కానీ అల్లరికి కర్త కాడు.
కాబట్టి గుడిలో కూడా చాలా చోట్ల అల్లర్లు, కేకలు, పోట్లాటలు, కలహాలు, మాట అనుకోవడాలు, మనస్పర్ధలు, వ్యతిరేక అభిప్రాయాలు కలిగి భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు. మరి అందుకే దైవజనులు అన్నారు, లోకంతో నీ సంఘము కూడా ఏకమైపోయింది అన్నారండి. కాబట్టి ఇలాంటివి సంఘంలో ఉండకూడదు. అనేక భిన్నాభిప్రాయాలు, లేకపోతే మరి కలహాలు, మాట అనుకోవడాలు, మరి పండగలు చేసినప్పుడు అనేక సార్లు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా మనం చూసుకోవాలి. అది యథార్థమైన ఆరాధన కాదు. అలా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను. పౌలు గారు హెచ్చరిస్తున్నారు సంఘాన్ని, మీలో కక్షలు ఉన్నాయి. కొంతమంది మరి సాక్ష్యం చెప్తారని మైకిచ్చుకొని మరి ఇతరుల మీద వారు కొన్ని కక్ష అంతా తీర్చేసుకుంటారు ఆ మాటల ద్వారా. సంఘంలో కూడా కొన్ని చోట్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా మనం మరి ఇలాంటి వారు కూడా మార్చుకోవాలండి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కలమోసము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. మన గృహము కూడా శాంతి గృహమై ఉండాలన్నారు దైవజనులు. శాంతి గృహం, మన భూలోకములో మన గృహము శాంతి గృహంగా ఉంటే మనం కూడా శాంతంగా దేవుణ్ణి ఆరాధించగలమన్నారు. ఇంట్లో శాంతి లేకపోతే దేవుణ్ణి మనం సరిగ్గా ఆరాధించలేము. మనసు కుదురుండదు, మనోన్నదనం కుదరదు, మనసు పెట్టలేము. కాబట్టి ఇంట్లో కూడా మనసు మరి శాంతంగా మనం ఇంట్లో కూడా చూసుకుంటూ ఉండాలి. అలాగే యెషయా గ్రంథము 58:13 నా విశ్రాంతి దినమున, కాబట్టి విశ్రాంతి దినము మనం క్రైస్తవులకి ఆదివారం, క్రైస్తవులైన వారికి ఆదివారం ఎంత ప్రాముఖ్యమైనదో దైవజనులు చక్కగా వర్ణించారు. కాబట్టి ఆదికాండం 1:3 దేవుడు వెలుగు కమ్మను పలకు వెలుగు కలిగిను. కాబట్టి మొట్టమొదటి దేవుడు మరి వెలుగు కలిగిన కమ్మను పలికిన రోజు మొదటి దినమే. ఎందుకంటే సృష్టి పని మొదటిసారిగా దేవుడు ఆదివారం నాడు ఆరంభించారు. అలాగే ఆదివారం మన కుమారుడైన తండ్రి మరి మరణాన్ని జయించి తిరిగి లేచారు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా మొట్టమొదటి క్రైస్తవ సంఘం మీద, ఆది సంఘం మీద పరిశుద్ధాత్మ కుమ్మరించారు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా గొప్ప విలువైన కార్యములు ఆదివారణ జరిగించారు. కాబట్టి సంఘం ఈ దినాన్ని మరిచిపోలేకుండా ఆరాధన జరిపిస్తున్నారు. కాబట్టి ఆదివారం చాలా గొప్పదండి. అందుకే అయ్యగారు అన్నారు, మరి ఇంతకన్నా ఆనందకరమైన రోజు ఏది లేదన్నారన్నమాట ఆదివారం నాడు. ఇంకో మాట అన్నారు, ఆదివారం ఆరాధన దినాన్ని గౌరవించిన వారు మరి వారి దినాలను దేవుడు కూడా గౌరవించరు, వారిని కూడా గౌరవించరు. ఆదివారం నాడు ఎవరైతే గౌరవిస్తారో వారి దినాలను దేవుడు గౌరవిస్తారు. కాబట్టి ఆదివారం నాడు ఆరాధన దినము గొప్పది. అందుకే అయ్యగారు అన్నారు, మరి అన్ని రోజుల కన్నా ఈ రోజే గొప్ప అన్నారు. కాబట్టి ఇంకా మనం ఆదివారం నాడు ఏమి చేయాలో మనం తెలుసుకోవాలి. అయితే కొంతమంది అంటారట, అయితే ప్రభువు ఆదివారం తిరిగి లేవలేదని కొంతమంది అభిప్రాయము. కానీ మార్క్స్ వార్తలో 16:9 మనకు కనబడుతుంది, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి. అలాగే యెషయా గ్రంథం 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నీకు ఇష్టమైన పనులు చేయకయు లోకవార్తలు చెప్పుకొనికి ఉండాలి. కాబట్టి ఆ రోజు మనం వ్యాపారం చేయకూడదు. చాలామంది ఆ రోజు వ్యాపారం ఎక్కువ చేస్తారు. మరి ఒక విధంగా చెప్పాలంటే విశ్వాసులు కూడా ఆదివారాన్ని వ్యాపార రోజుగా మార్చేశారు. ఆ రోజు వ్యాపారం చేయకపోతే ఎలాగంటే ఆ రోజు వ్యాపారం ఉంటుంది కదా, మానేమంటారు ఏంటంటారు. మరి పాస్టర్ గారిని బెదిరిస్తారు, మేము దశభాగం ఇచ్చేస్తాం కదని అంటారు. పోలేమా చేసుకోండి, చర్చికి వచ్చి మధ్యాహ్నం చేసుకోండి అనే వారు కూడా ఉంటారు. కాబట్టి మనం ఆదివారం నాడు వ్యాపారం చేయకూడదని 2 సార్లు ప్రయాణించారు ఆ వాక్యంలో దేవుడు. అలాగే లోక వార్తలు కూడా మనం చెప్పుకోకూడదు. మరి లోక సంబంధం పనులు కానీ పని పాటలు కానీ మేము పెట్టుకోకూడదు, ఆటపాటలు పెట్టుకోకూడదు. అలాగే బజార్కు కూడా వెళ్ళకూడదన్నారు, ఇంటికి వచ్చినా కూడా కొనకూడదన్నారు. దేవుడు తాను చేసిన తన పని 7వ దినంలోగా సంపూర్తి చేసి 7వ దినం విశ్రమించారు ఆదికాండం 2:2. కాబట్టి మనం 6 రోజులు సంపూర్ణ చేసి 7వ రోజు విశ్రమించినట్టు మనం కూడా మన పనులన్నీ కూడా 6 రోజులు పూర్తి చేసుకుని 7వ రోజుకి మనం ఏ పనులు లేకుండా పెండింగ్ లేకుండా చూసుకోవాలి. కానీ చాలామంది ఆదివారం నాటికి అన్ని పనులు మిగుల్చుకుంటూ ఉంటారు. అలాగే మార్కు 16:1 విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియు యాకోబు తల్లి అయిన మరియు సలోమియ వచ్చి
ఆయనకు పూజ వాళ్ళని సుగంధ ద్రవ్యములు కొనిరి. కాబట్టి వారు విశ్రాంతి అని కొనలేదటండి. మనం కూడా ఆ రోజు ఏమీ కొనకూడదు. అలాగే నిర్గమకాండ 20:10 దానిలో నీవైనను, నీది కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు అన్నారు. కాబట్టి ఆ రోజు చాలామంది యజమానులు మనం వెళ్ళి కొట్టు దిగి నువ్వు వెళ్ళి చేయి వ్యాపారం, నువ్వు పొలంకి వెళ్ళిన ఈరోజు చర్చికి వెళ్ళిపోతాను అంటుంటారు. కానీ వారు ఇంట్లో వారు కూడా ఒకరు చచ్చిపోతారు, ఒకరేమో ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి మనం చెయ్యాలండి. అందరూ కుటుంబస్తుతో సహా పనివారితో సహా మనం దేవుడికి ఆరాధించడానికి రావాలి. అలాగే ఆదివారం నాడు చాలామంది మరి అనేక పనులు పెట్టుకుంటారు. అందుకే లోకాసభ 23:56 స్త్రీలు ఆచరణ చొప్పున విశ్రాంతి తీరికగా ఉండేరి. ఇప్పుడు ఆదివారం ఇల్లు వాకిండ్లు, అలాగే మరి అలుక్కోవడాలు, కడుక్కోవడాలు, వివాహాలు, విందులు ఏమండి, ఇంకా ఫోన్తో ఇష్టమైన పని ఫోన్తో గడపడం, సీరియల్స్ ఎక్కువ చూడడం, రకరకాల షాపింగులు, అలాగే అనగా మరి కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడాలు, ఎక్కువ షాపింగ్ పనులు ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ రోజు అయ్యగారు అన్నారు మంచి మంచి పుస్తకాలు కూడా మానివేయాలన్నారు ఆ రోజు చదవడం. కాబట్టి విశ్రాంతి దినాసరం అంటే స్వార్థ కేంద్రిత ప్రవర్తన మల్లుకొనట. కాబట్టి విశ్రాంతి దిన ఆచారాలు మనం సరిగ్గా పాటిస్తే మరి వారిలో స్వార్థం లేనట్టే. కాబట్టి ఇలాగూ విశ్రాంతి దినం మనం సరిగ్గా పాటించాలి. ఆదివారం ఆరాధన దినము మనం సరిగ్గా చేయాలి. దేవుని ఎంతో చక్కగా ఆరాధించాలి. సరిగ్గా ఆరాధించకపోతే మన ఇంట్లో కానీ అగ్ని రాజుకుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభు కొద్ది మాటలు చెప్పడం దయ చూపించిన వారు ఉన్నారు. ఈ కొద్ది మాటలు ప్రతి ఒక్కరు వినికిడిని వినంతలో ఫలింపచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అవకాశం ఇచ్చిన అధికారులు లేని వారికి నా అందరం అన్నతులండి మారమని.